God. అయితే ప్రతి Someone. అయితే దేవుని వాక్యం ప్రతి దినము ఎవరితోనైనా మాట్లాడుతూ ఉందా? Or even once in a week. వారానికి ఒకసారైనా? Really, it is a very question. అది అడగవలసిన ప్రశ్నే. When we daily meet people, అయితే ప్రతిరోజు మనం కొత్త వారిని కలిసినప్పుడు we meet our friends, మనం మన స్నేహితులను కలుస్తాము, our relatives, మన బంధువులను కలుస్తాము, strangers. స్ట్రేంజర్స్ ని కలుస్తాము. We daily meet people. ప్రతిరోజు మనము పర్సన్ కలుస్తూ ఉంటాము. And we do speak. మనం వారితో మాట్లాడుతూ ఉంటాము. But we speak many other things. అయితే చాలా విషయాలు మనం మాట్లాడుతూ ఉంటాము. With friends we speak all about what happened about the days. అయితే మన స్నేహితులతో మన దినంలో ఏమి జరిగాయో అవి మాట్లాడుతూ With ఉంటాము. relatives we speak about other ones. అయితే మన యొక్క బంధువులతో ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటాము. We fail to speak the word of God. అయితే దేవుడి యొక్క వాక్యం మాట్లాడడంలో మనము విఫలమవుతూ ఉంటాము. The third thing the manna teaches us is, మూడవదిగా ఏంటి అని అంటే మన్నా మనకి ఏం బోధిస్తూ ఉందంటే, always we have the honey in our heart. ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క తేనె అనేది మన యొక్క తేనె సాదృశ్యమైనటువంటి వాక్యం మన హృదయంలో ఉండాలి అనేది చెబుతూ ఉంది. That is the word of God. అది దేవుని యొక్క వాక్యము. When your heart is filled with the word of God, మన హృదయము దేవుని వాక్యంతో ఎప్పుడైతే నిండి ఉంటుందో, certainly it will come out from your mouth. అయితే అనుకోకుండా మన యొక్క నోటి ద్వారా అది బయటపడుతూ ఉంటుంది. When it comes out from your mouth, అది ఎప్పుడైతే మన యొక్క నోటి నుండి బయటకు వస్తూ ఉందో, certainly there will be a great revival around your area and in your place. అయితే ఆ స్థలంలో కానీ మన చుట్టూ కానీ అక్కడ గొప్ప ఉద్యమం అనేది నింపబడుతూ ఉంటుంది. See, Jesus did not talk about anything. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేని కొరకు మాట్లాడలేదు కానీ Daily, each day, అయితే ప్రతి దినము కూడా not even one day he failed to speak about the word of God. ఒక్కరోజు కూడా దేవుని మాటలు మాట్లాడకుండా ఆయన ఉండలేదు. Every day till his death, అయితే ఆయన మరణం వరకు కూడా ప్రతిరోజు ఆయన బోధిస్తూ ఉన్నాడు. he spoke the word of God. దేవుని వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. And the Bible says బైబిల్ ఏం చెబుతూ ఉందంటే, there was a great revival and many were returned unto the Jesus. అయితే ఈ బైబిల్ ఏం చెబుతూ ఉందంటే, ఆయన యొక్క మాటలు విన్న అనేకులు ఆయన చెంతకు వచ్చారు, ఉజ్జీవింపబడ్డారు అనేది బైబిల్ తెలియజేస్తూ ఉంది. So the manna teaches us, మన మనకు ఈ విధంగా బోధిస్తూ ఉంది. when you start to speak the word of God, మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మాట్లాడటం ప్రారంభిస్తామో, certainly the soul who listens the word of God will return to the Lord. అయితే ఆ మాటలు ఎవరైతే వింటారో ఖచ్చితంగా వాళ్ళు దేవుని వైపు తిరుగుతారు. Hallelujah. హల్లెలూయా.